జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో షేక్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ల సమావేశం. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో ప్రచారాల సరళి మరియు బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన విషయాలపై కూలంకషంగా చర్చించారు. అంతర్జాతీయంగా బాలికలు ఎదుర్కొంటున్న విద్య, లింగ వివక్షత, పోషకాహారం, బాల్య వివాహం, వైద్య చట్టపరమైన హక్కులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడమే అంతర్జాతీయ బాలిక దినోత్సవం ముఖ్య ఉద్దేశమని మండల విద్యాశాఖ అధికారి శ్రీ భట్టు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, కవితలు, పాటల పోటీలు నిర్వహించారు. బోధన్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సామాజిక పోరాట సమితి అధ్యక్షులు ఉప్పు సంతోష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలకు రిజర్వేషన్ అడ్డుకున్నందుకు ఈ నెల 14న బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. అన్ని కులాల సంఘాల నాయకులు ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుకున్నారు. టీయూడబ్ల్యూజే కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న బాసరా విలేకరులకు స్థానిక యువ నాయకుడు సిహెచ్ సాయినాథ్ ఘనంగా శాలువాతో సన్మానించారు. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి బి సుజాత ఆధ్వర్యంలో మహిళా సంఘాల, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది.